హాయ్ ఫ్రెండ్స్, అయోధ్య రామమందిరం నిర్మాణం జరుగుతున్నప్పుడు దాని చుట్టూ ఎన్నో ఆశ్చర్యాలు నెలకొంటున్నాయి. ఎప్పుడూ లేని రాపందుల గుంపు అయోధ్యకు గుంపులు గుంపులుగా రావటం, దాన్ని అందరూ జటాయువే స్వయంగా రాములవారిని దర్శించుకోటానికి వచ్చారని నమ్ముతున్నారు. ఇదే కాకుండా ఎన్నో కోతులు కూడా ఆ ఆలయం చుట్టూ గుంపులు గుంపులుగా చేరుతున్నాయట. ఇలా ఆ ఆలయం చుట్టూ ఎన్నో విశేషాలు. కొందరు రాముడు, లక్ష్మణుడు ఇప్పుడే అయోధ్యకు వచ్చేశారు అని నమ్ముతున్నారు. 108 అడుగుల అగర్బత్తి అయోధ్యకు వస్తూ ఉంటే జై శ్రీరామ్ అనే పేరు ఆ ఊరు మొత్తం ప్రతిధ్వనించింది. ప్రపంచంలోనే పెద్దదైన తాళం అయోధ్య రామమందిరం కోసం తయారు చేశారు. ఇంకా ఎంతో పొడవు ఉన్న ధ్వజస్తంభం, ఎంతో పెద్దదైన డప్పు, ఇలా ఎన్నో అయోధ్య రామాలయం చుట్టూ ఉన్న తెలియని విశేషాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్ రహస్య పుస్తకం. 22 జనవరి 2024 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రతి రామభక్తుడు ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. రామమందిర పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అప్పుడు సీతమ్మను తీసుకుని రావటానికి రాముడు తన సైన్యంతో రామసేతువు కట్టేటప్పుడు ఉడతలు చేసిన సహాయంలాగే ఇప్పుడు రామమందిరం కోసం జరిగే పనుల్లో అందరూ తమ వంతు సహాయం అందిస్తున్నారు. అందులో ఒకటి 108 అడుగుల పొడవు ఉన్న అగర్బత్తి. ఈ అగర్బత్తిని గుజరాత్ లోని వడోదరలో రామభక్తులు తయారు చేశారు. దీని బరువు దాదాపు 3500 కిలోలు. ఇంకా 500 కిలోల బరువు ఉన్న డప్పును గుజరాత్ నుండి అయోధ్యకు తరలించారు. అది చాలా పెద్దగా ఉంది. ఇంకా గుజరాత్ నుండి ఎంతో పొడవుగల ధ్వజస్తంభాన్ని అయోధ్యకు తరలించారు. ఇంకా ఎన్నో విశేషాలు అయోధ్యలో జరుగుతున్నాయి. ఇంకా ఎన్నో వింతలు అయోధ్యలో జరుగుతున్నాయి. రాములవారి ప్రాణ ప్రతిష్ఠ చేసే తరుణం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అలా చేసిన తర్వాతే రామాలయంలో పూజలు నిర్వహిస్తారు. ప్రాణ ప్రతిష్ఠ కోసం జరిగే యాగం కోసం ఏమేం కావాలో అన్నీ అయోధ్యకు చేరుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ అంటే ప్రాణం అంటే జీవశక్తి, ఇంకా ప్రతిష్ఠ అంటే స్థాపించటం, జీవాన్ని విగ్రహంలో స్థాపించటం అని అర్థం. అలా ఎన్నో హోమాలు చేశాక ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించటం జరుగుతుంది. రాములవారు జల సమాధి అయిన తర్వాత లవకుశులు అయోధ్యను చూసుకున్నారు. అది తెలిసిన విషయమే. దాని తర్వాత ఎందరో రాజుల చేతుల్లోకి అయోధ్య వెళ్లి చివరికి అది రాముని మందిరం కూల్చటానికి దారితీసింది. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల పోరాటాల తర్వాత ఇన్నాళ్లకి రాముడి ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. అసలు రాముడు జలసమాధి ఎందుకు చేసుకున్నారు? పూర్వం ఒకనాడు యమధర్మరాజు రాముడితో ఒక విషయం గురించి మాట్లాడదామని భూమికి వచ్చారట. రాముడి దగ్గరికి వచ్చి తను రాముడితో ఒంటరిగా ఒక విషయం మాట్లాడాలి అన్నారు. అది విన్న రాముడు తన ఇంటికి యమధర్మరాజుని తీసుకెళ్లి విషయం ఏంటో అడిగాడట. అప్పుడు యమధర్మరాజు, ఈ విషయం మీతో మాట్లాడేటప్పుడు ఎవరూ వినకూడదు, అలాగే ఎవరూ మన మధ్యలోకి రాకూడదు. ఒకవేళ అలా జరిగితే నేను వాళ్లకు యమదండన విధిస్తాను అని చెప్పాడట. అప్పుడు రాముడు తన సోదరుడు లక్ష్మణుణ్ణి పిలిచి బయట ఉండి ఎవరూ ఇటు పక్కకి రాకుండా చూసుకో అని చెప్పారట. దానికి లక్ష్మణుడు సరే అని బయట ఉంటూ ఎవరినీ లోపలికి రానివ్వకుండా చూసుకోటానికి వెళ్తారు. తర్వాత రాముడితో యమధర్మరాజు ఆ విషయం గురించి మాట్లాడతారు. మాట్లాడుతున్నప్పుడు ఒక మహర్షి లక్ష్మణుడి దగ్గరికి వచ్చి రాములవారిని కలవాలి అన్నారట. అప్పుడు లక్ష్మణుడు లోపల రాములవారు యమధర్మరాజుతో ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారు, తర్వాత రమ్మని చెబుతారు. అప్పుడు మహర్షి, నన్ను ఇప్పుడు నువ్వు వెళ్లకుండా ఆపితే నేను నా శక్తిని ఉపయోగించి ఈ అయోధ్య మొత్తాన్ని శపిస్తాను. నా శక్తి మీకు తెలియదు అని అన్న తర్వాత లక్ష్మణుడు రాజ్య శ్రేయస్సు కోసం ఆలోచించి కాసేపటికి లోపలికి వెళ్తాడు. వెళ్లిన తర్వాత తమ సంభాషణలో భంగం కలిగించినందుకు యమధర్మరాజు లక్ష్మణుడికి యమదండన విధిస్తాడు. తర్వాత అక్కడ్నుండి వెళ్లిపోతాడు. యమధర్మరాజు వెళ్లిపోయాక రాముడు ఒక మహర్షిని లక్ష్మణుణ్ణి ఎలా కాపాడుకోవాలి అని అడిగితే ఆ మహర్షి, నీకు దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోమ్మను, అప్పుడు ఆ శాపం పోతుందని చెప్తారు. అలా చెప్పిన తర్వాత రాముడు వెళ్లి లక్ష్మణుడికి ఆ విషయం చెప్తే అప్పుడు లక్ష్మణుడు రాముడికి దూరంగా ఉండటమంటే చనిపోవటమే అని రాముడితో చెబుతాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని ఒప్పించి పంపించాక లక్ష్మణుడు నదిలో మునిగి ప్రాణత్యాగం చేసుకుంటాడు. తర్వాత రాముడు కూడా జలసమాధి అవుతాడు. అలా రాముడు జలసమాధి అయ్యాక ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ రాముడు అయోధ్యకు రానున్నాడు. రాముని మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దానికి ఊర్లో ఉన్నవారంతా తమ వంతు సహాయం చేస్తున్నారు. రాముడి ఆలయంలో పెట్టడానికి వరల్డ్ లోని స్పెషల్ గడియారంను తయారు చేశారు. ఆ గడియారం 8 దేశాల టైంలను ఒకేసారి చూపిస్తుంది.
గుజరాత్ నుండి తెప్పించిన డప్పు బరువు దాదాపు 500 కిలోలు. దానికి బంగారం ఇంకా వెండితో డిజైన్ చేశారు. ఇంకా రాములవారి కోసం ప్రత్యేకంగా 2100 కిలోల బరువు ఉన్న కంచు గంటను ఇక్బాల్ మిస్త్రీ అనే ముస్లిం కళాకారుడు నిర్మించాడు. 2100 కిలోలు ఉన్న ఈ గంట 6 ఫీట్ల పొడవు ఉండి 5 ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఈ గంటను మోగిస్తే దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఆ శబ్దం వినబడుతుంది. ఈ గంటను తయారు చేయటానికి దాదాపు 21 లక్షల రూపాయలు అయిందట. ఇంకా చూసుకుంటే వరల్డ్లోని పెద్ద తాళాన్ని అలీగఢ్కు చెందిన 66 ఏళ్ల సత్యప్రకాష్ వర్మ తన ఇష్టదైవమైన రాముడి కోసం దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేశాడు. ఆయన తాళాలు తయారు చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఇన్నాళ్లకి రాముడి కోసం తాళం తయారు చేసినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ తాళం ఎత్తు 10 అడుగులు, ఇంకా వెడల్పు 4.5 అడుగులు, 9.5 అంగుళాల మందం కలిగి ఉన్న ఈ తాళం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజునే రామ్ఘాట్లోని తులసి బారి దగ్గర ఒక పెద్ద దీపాన్ని వెలిగించనున్నారు. దాని వ్యాసం 28 మీటర్లు, 21 క్వింటాళ్ల నూనె ఈ దీపం వెలిగించడానికి ఉపయోగించనున్నారు. ఈ దీపం గిన్నెస్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకోబోతుంది. ఈ దీపాన్ని తయారు చేయటానికి చార్ధామ్తో పాటు పలు పుణ్యక్షేత్రాల్లో మట్టిని, అలాగే నదుల్లో మట్టిని ఉపయోగించారు. ఈ దీపాన్ని వెలిగించటానికి కావలసిన వత్తి కోసం దాదాపు 1.25 క్వింటాళ్ల పత్తిని కూడా ఉపయోగించారు. ఇలా ఎవరికి తోచిన సహాయం వారు ఉడత సహాయంలాగా రాములవారి మందిరం కోసం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంకా ముందు ముందు ఏం జరగబోతుందో, ఇంకా ఎన్ని విశేషాలు ఈ ఆలయం చుట్టూ అలుముకోనున్నాయో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి అలాగే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని కొట్టేస్తే మేం వీడియో ఇలా పెట్టగానే మీకు టంగుమని నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్ టు రహస్య పుస్తకం.